నమస్తే అండి. నా పేరు హరి. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. మనం ఏం చేస్తామంటే పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తుంటాం. పంచగవ్య ఉత్పత్తులు అంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది దేశీ ఆవు. దేశీ ఆవు నుంచి వచ్చే గోమయం అంటే పేడ, గోమూత్రం, అలాగే పాలు, పెరుగు, నెయ్యి వీటిని వాడి మనం ఇంటి అవసరాలకి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేసుకుంటాం అన్నమాట. దాంట్లో ప్రప్రథమంగా మనం చేస్తుంది గోమయంతో చేసిన పళ్ళపొడి. అంటే పిడకలను కాల్చి ఆ కచ్చికతో పాటు ఇంకొక 7 రకాల మూలికలను కలిపి అష్టధాతు దంతధావనం అని చెప్పి ఒక పళ్ళపొడి తయారు చేస్తున్నాం. అలాగే కుంకుమ మనం ఎటువంటి రంగులు, సినాల్ రంగులు కానీ లేదంటే ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా పసుపు కొమ్మల్ని నిమ్మరసంలో నానబెట్టి ఒక 15 to 21 days ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో చేసి కుంకుమ తయారు చేస్తాం. దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు. ఇది మనకు నుదుటికి నీట్గా మచ్చ ఏర్పడకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ కలర్ కూడా మనకు రెగ్యులర్గా మార్కెట్లో దొరికే మెరూన్ కలర్లో డార్క్గా ఉండదు. ఇది బ్రైట్గా ఉంటుంది. అది ఒరిజినల్ కుంకుమ అనమాట. దీంట్లో కుంకుమ రావులు కానీ ఇంకా ఏమి వాడకుండా చేస్తాం. అలాగే సున్నిపిండి ఒకటి చేస్తాం. మన సున్నిపిండి వచ్చి ఏల్చూరు గారు ఆయుర్వేద నిపుణులు, మనందరికీ బాగా సుపరిచితులు. డాక్టర్ ఏల్చూరు గారు చెప్పిన ఫార్ములా ప్రకారం సున్నిపిండి తయారు చేస్తుంటాం. అలాగే తయారు చేసిన సున్నిపిండితోనే సోప్స్ తయారు చేస్తాం. అలాగే షాంపూ, పౌడర్స్, పెయిన్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఈ ప్రొడక్ట్స్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది మనం ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెడుతుంటాం. ఆ ట్రైనింగ్ క్యాంప్స్ ఎప్పుడు ఉంటాయంటే మనం తెలియజేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది దేశీ ఆవు. దేశీ ఆవు మన దగ్గర ఉంటే దాంతోపాటు ఏమేమి మూలికలు కావాలి, ఏమేమి తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా మనం చేసి చూపిస్తాం. ధూప్ స్టిక్స్, ఇంకా ప్రమిదలు, ఇలా చాలా ఒత్తి పేడతో చేసుకున్న ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మన ఇంట్లో నిత్యంగా వాడుకుని. అవన్నీ త్వరలో మీ అందరి ముందుకి తీసుకొస్తాం. మన రాజశేఖర్ గారు కొత్త రోడ్లో ఒక షాప్ పెట్టారు. ఆ షాప్లో మన ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అతి త్వరలో ఇంకా మనకి ఏవైతే అత్యవసరం ఉంటాయో, ఇప్పుడు నిత్యం పూజలకు మనం వాడుతున్న అగరబత్తి ఎంత కెమికల్స్ వాడుతున్నామో అది కాకుండా మనం ఈ ధూప్ స్టిక్స్ నుంచి పెట్టుకుంటే మనకు వచ్చిన ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మనం పాంప్లెట్స్ కూడా అవైలబుల్ పెట్టి రాజశేఖర్ గారు పెట్టే షాప్లో పెడతాం. ఇవి మెయిన్. దీని ముఖ్య ఉద్దేశం స్వదేశీ ఉత్పత్తులను వాడుకోవాలి. మన దేశీ సంపద మన దగ్గర ఉండాలి. మన స్వదేశీ గోమాతలని, నాటావులను మనం పెంచుకోవాలి, జెర్సీ హెచ్ఎఫ్లు కాకుండా. వీటి మీద అని చెప్పి మనం దీంతో కూడా ఎలా మనం బ్రతకొచ్చు అనే ఒక ఐడియాతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ షాప్ విజిట్ చేయండి, మన ప్రొడక్ట్స్ అన్ని చూడండి. షాప్ పేరు. సో మనం అందరం తప్పకుండా పంచగవ్య ఉత్పత్తులను వాడడం ద్వారా మెయిన్ రోగాల బారిన పడకుండా ఉంటాం. ఎటువంటి కెమికల్స్ మనం దీంట్లో ఏమీ వాడం. మీరు టెస్ట్లకు ఇచ్చినా పర్వాలేదు. కెమికల్ ట్రేసెస్ ఏమీ ఉండవు కాబట్టి ఇది మనకి నెగిటివ్ ఎనర్జీ ఇవ్వకపోగా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ప్రోడక్ట్ అనేది మనకి చర్మం లోపల నుంచి వెళ్ళి ఎటువంటి కెమికల్ ట్రేసెస్ మన లోపలికి వెళ్ళవు. అట్ ద సేమ్ టైం అన్ని విధాలుగా కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డాండ్రఫ్కి కానివ్వండి, ఫేస్ పింపుల్స్కి కానివ్వండి, పంటికి కానివ్వండి, కుంకుమ కానివ్వండి, మన నుదుటికి పెట్టుకునేటప్పుడు తప్పకుండా అందరూ స్వదేశీ ఉత్పత్తులని, పంచగవ్య ఉత్పత్తులను వాడండి.